కృష్ణ జై. బ్రాహ్మణో నహంతవ్యమటంచు వేద విదితంబుగా ఉన్న ధర్మ దృష్టి కర్తవ్యము విని కాచుట. ధర్మదృష్టితో చూసినప్పుడు ఏది కర్తవ్యం? కాపాడాలి. కావున యథాస్థితి చూడుము పాండవోత్తమ. పాండవులలో ఉత్తముడైన ఓ అర్జునుడా, ఏది చెయ్యాలో చెయ్యి. ఇప్పుడు వదిలిపెట్టేశాడు అనుకోండి, భీమసేనుడికి కోపం ఉండిపోతుందా? ఉండిపోదా? ద్రౌపదీదేవి మనస్సులో బాధ కొంచెం అలా ఉండిపోతుందా? ఉండిపోదా? అందుకుని ఆయన ఎంత గొప్ప పని చేశాడంటే, విశ్వశ్చిత్యుడు చక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాచవ్రాత బంధంబుల నుట్టితోచే శిబిరోర్మీ భాగంబునన్ బాసిపోన్. ఆయన వెంటనే తన యొక్క కత్తి తీసి అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తల మీదవి తరిగేసి, లోపల ఒక రత్నం జన్మతః వెలుగుతూ ఉంటుంది, దాన్ని ఊడబెరికి తాను పుచ్చుకుని కట్టినటువంటి బంధాలన్నీ విప్పేసి శిబిరం అవతలకి ఒక్క తోపు తోసి పడిపోయేటట్టుగా పంపించేశాడు. ఎంత అవమానం! రత్నం తీసేశాడు. బతికున్నట్ట చచ్చిపోయినట్ట? బతికున్నట్టే, కానీ కీర్తి విషయంలో చచ్చిపోయాడంతే. చేసి అర్జునుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు తనకి దోషం రాలేదు. ఇది విన్నాడు భీష్మాచార్యుల వారు. ఇది భాగవతం అంటే. ఎక్కడున్నాడు భీష్ముడు? అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. అంపశయ్య మీద ఎందుకు పడుకుని ఉండాలి? అర్జునుడు అలా కొట్టాడు బాణాలు, తలొక్కటి వదిలేశాడు. తలొక్కటి వదిలి ఈ శిరస్సు యొక్క కింది భాగం మెడ కింద నుంచి కొట్టాడు బాణాలు. కొడితే శరీరం అంతా పంజరం అయిపోయింది. పంజరం అయిపోతే రథంలోంచి డుళ్ళి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆ బాణముల యొక్క పరంజా మీదే ఉండిపోయాడు. తల కింద ఏదైనా ఒకటి ఆంచుకోవాలి కాబట్టి ఏర్పాటు చేశాడు అర్జునుడు బాణములతోటే. దాని మీద తల పెట్టుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. అది కూడా గంగాదేవి చూసి గబగబా మహర్షుల్ని హంసల రూపాల్లో పంపించింది. దక్షిణాయనం దక్షిణాయనం అని అరిచారు వాళ్ళు. ఉత్తరాయణం కోసం ఆగాడు. యుద్ధరంగంలో ఉన్నాడు. ఒకానొక రోజున ధర్మరాజు గారు కృష్ణ భగవానుడి దర్శనం చేయడానికి వెళ్ళాడు. అంటే కొంత భారతంలోంచి చెప్తున్నాను నేను. వెళ్ళేటప్పటికీ యోగముద్రలో కృష్ణ భగవానుడు కూర్చుని ఉన్నాడు. ఒళ్ళంతా రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి కృష్ణుడికి. యోగముద్రలో కూర్చున్నాడు కదా అని ధర్మరాజు గారు నెమ్మదిగా ఊరుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు కృష్ణుడు. అందరూ నీ గురించి ధ్యానం చేస్తారు కదా, నువ్వు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావు, ఏం వింటున్నావు, ఎందుకు వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయన్నాడు. ప్రాణములు కడంటిపోయి ఒంట్లో ఉన్న నిత్తురంతా కారిపోయి శరీరం ఒక్కటి ఆ పంజరం మీద ఉండిపోయి తేజస్సు వదిలిపెట్టకుండా ఓపిక లేక లోపలే నన్ను ధ్యానం చేసి స్తోత్రం చేస్తున్న భీష్ముడి స్తోత్రాలు విని నా ఒంటి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి ధర్మరాజా. ఆ భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెడితే లోకానికి ధర్మం చెప్పేవాడు లేడు. అంత చదువుకున్నవాడు, అన్ని ధర్మసూక్ష్మములు తెలుసున్నవాడు, ఇక లోకానికి చెప్పేవాడు లేడయా. ఆయన శరీరం విడిచిపెట్టే లోపల వెళ్ళు, దర్శనం చేయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.